నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. విశాఖ సదస్సు యువత భవిష్యత్తుకు గేమ్ చేంజర్గా మారబోతోందా? 2 రోజుల సదస్సులో 13.32 లక్షల ఉద్యోగాలకు హామీ దొరికిందా? అంచనాలను మించి 11.91 లక్షల కోట్ల పెట్టుబడుల ఆకర్షణ జరిగిందా? సీఎం చంద్రబాబు సమక్షంలో రెండో రోజు కీలక ఒప్పందాలు ఏంటి? అదానీ, హెట్రో, భారత్ డైనమిక్స్ వంటి సంస్థలతో ఎంఓయూలు కుదిరాయా? ఈ వివరాలను ఈ ఎపిసోడ్లో చూద్దాం. ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా విశాఖలో నిర్వహించిన సిఐఐ భాగస్వామ్య సదస్సు భారీ విజయం సాధించింది. ఈ సదస్సు రాష్ట్ర యువత భవిష్యత్తుకు గేమ్ చేంజర్ అని రాష్ట్ర మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు అభివర్ణించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు. రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన పలు దిగ్గజ కంపెనీల పేర్లు, లోగోలతో కూడిన ఒక ఫోటోను ఆయన తన ట్వీట్కు జోడించి సదస్సు ద్వారా 13.32 లక్షల ఉద్యోగాలకు హామీ లభించిందని స్పష్టం చేశారు. విశాఖలో 2 రోజుల పాటు జరిగిన ఈ సదస్సులో ప్రభుత్వం తొలుత 9.76 లక్షల కోట్ల పెట్టుబడులు, తద్వారా 7.48 లక్షల ఉద్యోగాలు వస్తాయని అంచనా వేసింది. అయితే అంచనాలకు మించి మొదటి రోజు ముగిసేసరికి 400 ఒప్పందాల ద్వారా 11,91,972 కోట్ల విలువైన పెట్టుబడులు, 13,32,445 ఉద్యోగాలకు సంబంధించిన ఒప్పందాలు కుదిరాయి. ఇక సదస్సు రెండో రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో మరొక 48 అవగాహన ఒప్పందాలు జరిగాయి. వీటి ద్వారా రాష్ట్రానికి 48,430 కోట్ల పెట్టుబడులు రానుండగా సుమారు 94,155 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్న ప్రముఖ సంస్థలలో ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, హెట్రో డ్రగ్స్, భారత్ డైనమిక్స్, జేకే ఏరోస్పేస్, అదానీ విల్మర్, ఎస్ఎస్టిఎల్ క్వాంటమ్, ఎన్ఎస్టిఎల్ క్వాంటమ్ కంప్యూటింగ్ స్టిమ్యులేటింగ్ సెంటర్, సీడాక్, పాస్కల్ వంటివి ఉన్నాయి. ఈ సదస్సు విజయవంతం కావడం పట్ల ప్రభుత్వం హర్షం వ్యక్తం చేసింది. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.